కీర్తనలు 115:18. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము, యెహోవాను స్తుతించదము. అవునండి, ఆరాధనా దినము ఈ దినము మొదటి దినము కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా ఆయనని స్తుతించేవారుగా మనము ఉండాలి అని దేవుని యొక్క వాగ్దానము దేవుని మనకి బయలుపరుస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గాను, కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టెదను. అవునండి, ఎలాంటి దేవుడికి మనము స్తుతిస్తూ ఉన్నాము, ఆరాధిస్తూ ఉన్నాము అంటే మన మొరను ఆలకించి మన విన్నపములన్నింటినీ కూడా ఆలకించి మన యొక్క జీవితాలలోని ఆయన చెవియొగ్గి ఆయన ఎంతగానో మేలు అనేది మనకి చేస్తారు. కాబట్టి ఆయనకి మనము స్తుతిస్తూ ఉన్నాము. కాబట్టి మన యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా మన యొక్క దినములలో ఎల్లప్పుడూ కూడా మనము ఫస్ట్ అనగా వారానికి మొదటి దినమున మనము ఆరాధనతో మనము ప్రారంభించుకుంటే మన జీవితాలలో మనము ఎంతగానో సంతోషమయముగా ఆనంద దినముగా మనము ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా స్తుతించాలి, ఆయనని కొనియాడాలి, ఆయన ప్రేమను రుచి చూడాలి. కాబట్టి మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా మన జీవిత కాలమంతయు కూడా ఆయన యొక్క కృపను పొందుకోవాలి అని అంటే మన జీవితాలలో నిత్యము ఆయనని స్తుతించి ఆరాధించి ఆయనను కొనియాడుతూ ఉంటే కనుక మన జీవితము సంతోషమయముగా ఉంటుంది. ఆనాడు దావీదు ఎల్లప్పుడూ కూడా 7 సార్లు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి తన జీవితము అనగా గొర్రెల కాపరి నుండి మరి ఆ యొక్క ఇశ్రాయేలు రాజుగా మరి దేవుడు ఆశ్చర్యంగా ఆయన జీవితము మార్చారు. మన జీవితాలకు కూడా అట్టి కృపను అనుగ్రహిస్తారు. కాబట్టి మనము మొదటి దినముగా ఆయనని ఆరాధించుకొని ఆయనని స్తుతించుకొని ఆయనని పూజించుకుంటే కనుక మన జీవితాలు ఆనందమయముగా ఉంటాయని దేవుడు ఈ దినమున ఆయన యొక్క కృప చేత మనకి ఇస్తున్న వాగ్దానం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క కృప, ఆయన దీవెన, ఆయన ధన్యది మీకు అనుగ్రహింపబడును కాక. ఆరాధించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరిస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నా. నాయన మొదటి దినముగా, నాయన వారానికి మొదటి దినముగా నాయన మేము మీ యొక్క సన్నిధికి రావడానికి, మిమ్మల్ని సాగిలపడి పూజించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క కుటుంబాలని దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. మీకు వందనాలు. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేస్తున్నారు. మీకు వందనాలు. బిడ్డలేని వారికి బిడ్డలు ఇస్తున్నారు. మీకు వందనాలు. బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేసి తల్లి బిడ్డ క్షేమానికి సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేస్తున్నారు. మీకు వందనాలు. ఉద్యోగాలు పోకుండా సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. హాస్పిటల్స్లో ఉన్న బిడ్డలకి క్షేమంగా చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. మీకు వందనాలు. బిడ్డలు రాకపోకలను తోడై ఉన్నారు. మీకు వందనాలు. 2 వీలర్, 4 వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో ప్రయాణిస్తూ ఉండగా వారికి తోడై ఉన్నారు. మీకు వందనాలు. నాయన నా తండ్రి, ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద 190 దేశంలోకి నాయన ప్రతి ఒక్కరికి తోడయండి. మీ కృపను అనుగ్రహిస్తున్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.